హోమం బాగా జరుగుతోంది కదండి? ఏదో జరుగుతుందండి. అక్క చూసావా, 3 నెలల క్రితం పోయిందనుకున్న మా పెళ్లి ఉంగరం దొరికింది. కృష్ణశాస్త్రం మజాక. ఇంతటి పరమనిష్టాగరిష్ఠుడు యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి. ఈ క్రెడిట్ అంతా కృష్ణశాస్త్రి గారిదే. ఎంత మాట! ఈ క్రెడిట్ నాది కాదు, ఈ క్రెడిట్ అంతా మీదే. ఇందులో నాదేముంది కృష్ణశాస్త్రి గారు? అదేంటండి, నేను కరెంటు దిగినైతే దాంట్లో కరెంటు మీరు, నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే. ఊరుకోడు పంతులు గారు, మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు. అలా అంటారేంటండి? అసలు నీ ఇంటికి రాను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? రావాలి 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 అన్నారు. నేను ఈ యాగం చేయను 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 అన్నా, అప్పుడు మీరేమన్నారు? చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. మరి అంతే కదా, క్రెడిట్ మీదే కదా. అన్యాయం. ఐడియా నాది, క్రెడిట్ బంగారాజుదా. ఐడియా మీదే శర్మ గారు, కానీ కృష్ణశాస్త్రి తీసుకొచ్చింది బంగారాజు కాబట్టి క్రెడిట్ అంతా బంగారాజుదే. ఏదో సార్, మీ అభిమానం ఉంటే చాలు. రండి పంతులు గారు, మనం వెళ్ళి యాగం పనులు చూసుకుందాం. శాస్త్రి గారు, అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తానండి. అది నాకు వదిలేసేయండి. ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి 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 ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయిబాబాని చేస్తాను. జై సాయిరామ్. హోమం అద్భుతంగా జరిపిస్తున్నారు కదా. ఏడ్చావు. వీడు కృష్ణశాస్త్రి కాదని తెలిస్తే నా తలకాయ తెగి హోమగుండంలో పడుతుంది. హారతి తీసుకుని బంగారాజు గారు. ఎందుకలా పిక్చర్లో బయటికి వచ్చారు? గాలి ఏమైనా సోకిందా? ఒక గాలి, సుడిగాలి, సునామీ, సైక్లోన్ అన్ని సోకినాయి. సునామీ, సైక్లోన్ అన్ని వదిలిపెట్టారా? అయ్యా, నన్ను ఆశీర్వదించండి. ఏమైంది? ఈ నేలకి మా ఆవిడ నెల తప్పింది. అంతా మీరు జరిపిస్తున్న యాగ ఫలితం. నాదే ఉంది, నేను కేవలం నిమిత్త మాత్రమే. అసలు ఈ యాగం క్రెడిట్ అంతా బంగారాజు గారు. అవునయ్యా, ఈ క్రెడిట్ అంతా తమరదే. చెప్పుకొడతారు. ఈ క్రెడిట్ నాదెట్లా అవుతురా? మీ ఆవిడ నెల తప్పడానికి నాకు సంబంధం ఏంట్రా? నేను ఎప్పుడైనా మీకు పంపకొచ్చారా? నేను అదేంటి గురుగారు, హైలైట్ చేస్తుంటే వద్దంటారేంటి? నువ్వెవడా నన్ను హైలైట్ చేయడానికి? ఈ యాగానికి నాకు సంబంధం ఏంటి? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు ఈ యాగాన్ని సంకల్పించింది ఎవరు? సంపంగి శర్మ. ఈ యాగ ఫలితం అంతా వాడికి పోతుంది. వీడేంటి యాగం నాకు రాకుండా చెడగొట్టి యాగ ఫలితాన్ని నాకిస్తున్నాడు? ఈ ఫలితం వెనకాల దుష్ఫలితాలేవో ఉండుంటాయి. ఏం డౌట్ లేదురా పై. ఆ రోజు పులి వేసగాళ్ళను కొట్టింది మన సులేమానే. దేఖో సులేమాన్. టెస్ట్ చేద్దాం. సులేమాన్ అని పిలుద్దాం. తిరిగాడు అనుకో సులేమాన్ అని అర్థం. తిరగకపోతే చూడని అర్థం. సులేమాన్ అడుగు తిరుగు. వాడే సులేమాన్. సులేమాన్ రాంబాబు, అన్నయ్య పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళి. అలాగేనయ్యా. అరే నీకే చెప్పేది, ఆగు. వదలండి. అసలు మీరందరూ నాయుడు గారు ఏం చేస్తున్నారు? స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తానని చెప్పి నువ్వు ఇక్కడ చేరి మమ్మల్ని అంటావు. అరే పాగల్, ఈ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఉన్న గొడవలు తిరిగివా నీకు? అరే నువ్వు భాషా సరస్వతిని కొడుకు అని తెలిస్తే తుకడాలు కొట్టి చటాకు లెక్కన సేల్ చేస్తాడు ఆ నాయుడు గారు. అసలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావురా? మీరు సగం ఆస్తి కోసం కోర్టుకెళ్లారు, నేను ఈ మొత్తం ఆస్తి కొట్టేయడానికి ఇంటికి వచ్చా. మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చావా? కాదురా, నా ప్రాణాలు తీయడానికి వచ్చావురా. అరే బేటా, గెటప్ మార్చేసినావు, నమాజ్ మానేలేదు కదా. ఎన్ని పనులున్నా రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తున్నా. మీరు వెళ్ళిపోండి. ఓం నమః శివాయ. రోజుకి 5 సార్లు నమాజ్ కూడా చేస్తున్నావా? ఆహా, ప్రసాదం గుమ్మగుమ్మలాడుతుంది. अरे मन एक तारा पार्टी। वो क्या है पंतुल? ये चक्कर पोंगल है। तीनों तीनों बहुत अच्छा है। अच्छा है,
ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాయి. ఓకే. అయ్యో బాబోయ్, ఇది మనకి అతి త్వరలో పడిపోయింది. ఏ కావు బహుత్ అచ్చా రేతా. ఏంటండి ఇది? అది మీది పొంగల్ అయితే ఇది మాది పొంగల్. అరే త్రిలింగ, కొబ్బరికాయలు 101 ఉండాలి. ఒక్కడి దగ్గర మహాపాపం చుట్టుకుంటుంది. సరే గురువు. అరే నువ్వు ఎక్కడికి? ఏమిటి తెస్తున్నావు? ఇదా? ఇది ఓ టైప్ పైన పొంగల్ పిదు. మరి ఆ మాట చెప్పవే. ఇటు రే తలా కాస్త పెట్టు. ఒక్కడి వేధించావు బాక. అడుగున ఎక్కడో ఉంది. ఇదంతా మాకే సరిపోతుంది. ఇంకా తీసుకురాపో. కాస్త ఇలా తగలే. ఇదిగోరా. ఇప్పుడేగా టిఫిన్లు కుంభాలు మెక్కారు. ఆహా అద్భుతం. షడ్రసోపేతంగా ఉంది. హసనా గారు ఇట్లండి. మీ పొంగల్ మా వారికి చాలా నచ్చిందండి. మీది పొంగల్ కూడా బహుత్ అచ్చా. దేంతో చేస్తారు? మేము చక్కెరతో చేస్తాం. మరి మీరు దేంతో చేస్తారు? మాది పొంగల్ పొట్టేలతో చేస్తారు. పొట్టెలతోనా? హౌజీ, దాని పేరు హలీం. హలీమా? బిదు అమ్మ, బిదు ఆ పొంగల్ ఎక్కడ? ఇంకా ఎక్కడ పొంగల్ రా? శుభ్రంగా రాకేశారు. అయ్యో, దాన్ని పొట్టేలతో చేశారంట. దాని పేరు సలీం. హలీం. హలీమా? చూడరా వాడి పరిస్థితి చూడరా. వీడు అమాయకంగా అర్థగిన్నెడు తినేశాడు. రే బయటికి తావరా. అక్కడ పోయి నీ పరిస్థితి ఏమిట్రా? నిశ్చదరిద్రుడా. జీర్ణం అయిపోయింది గురువు గారు. జీర్ణం అయిపోవడం ఏమిట్రా? పోయి విరోచన మాత్రం చూసావు. అది పడేరా త్రాష్టుడా. ఎలాగో సగం నాకేశాను కదా గురువు గారు. అక్కడ వెంటరా నీ పెద్ద పిల్లలు ఎత్తుకుపోను. అది అది బయటికి పోయి కక్కొచ్చావు. బయట జంసన్ సార్, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. సార్ ముందు కప్పు కాఫీ చెప్పు, ఆ తర్వాత 4 మాటలు చెప్పు. ఓకే? ఏం సార్ అలా ఎగురుతున్నారు? ఏం లేదు, మంది గ్యాస్ సిలిండర్ లాంటి బాడీ కదా, ఎవరికైనా తగిలితే బర్స్ట్ అయిపోద్దేమోనని. ఇంతకీ ఆ 4 మాటలు ఏంటి? కొత్తగా వచ్చాడే విజయ్, అతని బిహేవియర్ ఏం బాలేదు సార్. చేతులు విరిచేనా? వద్దు. కాళ్ళు తీసేనా? వద్దు. తలకాయ తీసేనా? వద్దు సార్. మరి ఏం తీయాలి? అతని సెల్ ఫోన్ కావాలి. వాడి సెల్లు అంత నచ్చిందా? నా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. డోంట్ వరీ, హ్యాండ్ తో ఒకటి లెగ్ తో ఒకటి ఇచ్చానంటే 2 కిక్కులు 1 గంటలో ఆడ సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. థాంక్యూ సార్. ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ అంటే బుస్సు బుస్సు అని. మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. ఆహా 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్? ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్. ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ అంటే బుస్సు బుస్సు అని. మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. ఆహా 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్? ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్. ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. జిమ్సన్ సార్, జిమ్సన్ సార్, జిమ్సన్ సార్. వెల్కమ్ మిస్టర్ విజయ్. నమస్తే సార్. వెల్కమ్ టు ఫైట్ లొకేషన్.
ఫైటా? లేకపోతే సైట్ కొట్టడానికి పిలిచాను అనుకుంటున్నావా? అమ్మాయిలు పక్కన ఉంటే అందుకేని అనుకున్నాను సార్. నేను చెప్పాను కదా సార్, వాడికి పొగరెక్కువ. నువ్వు చెప్పింది విన్నాను, ఇప్పుడు చూశాను. ఆడపిల్లని ఏడిపించడం కాదు, దమ్ముంటే నాతో ఆడుకో. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడలేదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. కామెడీగా ఉందా? ఇక లాభం లేదురా, ఫైట్ స్టార్ట్ చేయాల్సిందే. బాబు షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. అలాగే సార్. గర్ల్స్, ఇక్కడ బేపత్సం జరిగినా రక్తపాతం జరిగినా ఎవరు భయపడకండి. డోంట్ మిస్ ఇట్ దిస్ యాక్షన్ ఎపిసోడ్. సెల్ ఫోన్ ఎక్కడరా? దానికోసమా? తీసుకోండి. అడగగానే ఇచ్చేయడానికి ఇది డైలాగ్ సీన్ కాదు, యాక్షన్ సీన్. ఫైట్ తప్పదా సార్? ఒక్కసారి కమిట్ అయ్యానంటే మీ మాట మీరే వినరు. నువ్వు పోకిరి సినిమా చూసావు. గర్ల్స్ కొంచెం వెనక్కునండి, మీ మీద రక్తం పడుతుంది, డ్రెస్ పాడైపోతుంది. కమ్ 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 బ్యాక్. శ్వేత, కమ్ ది సైడ్. అదేంటి సార్ శ్మశానంలో కుక్కరిచినట్టు? నీకు ఎలా అనిపించిందా? నేను ఇన్ని ఆయుధాలతో వచ్చాను, అయినా నువ్వు భయపడతలేదేంటి? నేను కూడా ఆయుధంతో వచ్చాను. ఎక్కడ? వేర్ వేర్? షో మీ మ్యాన్. పైన చూడండి. ఈ గుండు చీత నన్నేం చేస్తుంది? ప్రాణం తీయటానికి అయితే కత్తి కావాలి, కానీ గాలి తీయటానికి ఇది చాలుగా. గాలి? యు మీన్ ఎయిర్? యా. చూసా. ఒకే ఒక్కసారి. జస్ట్ వన్స్. లేడీస్ గర్ల్స్ నా కోసం ప్లీజ్. లేడీస్ ఇక్కడ వైలెన్స్ ఎక్కువైపోయినట్టుంది, మీరు ఎవరు ఉండొద్దు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మేము వెళ్ళం సార్, వి డోంట్ వాంట్ టు మిస్ దిస్ యాక్షన్. మీ యాక్షన్ చూడాల్సిందే. అవును సార్, వాట్స్ ఇట్? ఉంటాను సార్, ప్రొసీడ్. 1 సెకండ్. ఏం చేస్తున్నాడు? సైడ్ ప్లీజ్. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. మా షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. ఆ టైలర్ నాది కాదు సార్, పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్.